मोला मोला रे इश्क में खो गया रे मोला 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 रे प्यार में पागल हुआ मोला 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 रे इश्क में खो गया रे मोला 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 रे రాజా కరాటేనా? కరాటే మాస్టర్ అన్నారు అవునా? అంటే జాగ్రత్తగా మాట్లాడాలి నాయన. నేషనల్ టీమ్ వర్క్ చేసిన లాస్ట్ 10 years నుంచి యాలి యాలి తను నవ్వుతే వినడం ఒక సాంగ్ చేసిన. ఓకే, అది ఫ్లాప్ అయింది అనుకోండి. మెంగా నేను ఇంటర్వ్యూ చేశాను, అన్ని ఫెయిల్యూర్ ఎక్కువ చేస్తుంది. అందరు తిడుతున్నారంట, అన్ని ఫెయిల్యూర్ ఒకటి కూడా. అవును, లవ్ పైన కూడా వాడుతున్నాడేమో అని ఒక 4 పాటలు వాడిద్దామని అనుకున్నాను. తర్వాత నేను ఆధారంగానే కథ సలబడ్డా. నేను ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి, కానీ ఇప్పుడు ఈ సాంగ్ చూసిన అమ్మాయిలకి ఏం చెప్తా చెప్పు పాపం. సాంగ్ ఎంజాయ్ చేయండి అంటారు కదా. అంటే మీ బాడీ అంటే ఫ్లెక్సిబుల్ కదా, ఇక మొత్తం ఉంటదన్న. జిక్కు జిక్కు కొట్టారు ఎవరికైనా చివరి టైంలో ఉపయోగించాలి. చివరి ఇంటర్వ్యూలు అన్నైతే కొట్టిపోరు కదా. నాకేందో ఒక ప్యాషన్ ఏంటంటే చేద్దాం అనుకుంటున్నా కానీ అది సిగ్గు అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు సిగ్గు లేదు. ఇప్పుడు లేదన్న. అమ్మాయిని పట్టుకోవడానికి కూడా సిగ్గుపడేవాడు. అసలు పట్టుకోలేదన్న. అయ్యో, కామెడీ ప్లస్ హర్రర్ ఉంటుంది. మాకు దాంట్లో ఒక క్యారెక్టర్ నేను మస్తు జీవిస్తా పాత్ర, కామెడీ అని వచ్చాయి. ఆగో మా తోడంత ఉంది అది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని ఒక స్పెషల్ గెస్ట్ రండి. ఆ సాంగ్ వైరల్ అవుతుంది. ఆ సాంగ్ ఏందో తనతో కూడా ఒక లైన్ పాడించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. రాజా కరాటే గారు మనతోనే ఉన్నారు. ఆయన తన ప్రోమోనే మంచి హైలైట్ గా వెళ్ళింది. అండ్ సాంగ్ కూడా మంచిగా ఊపు మీద ఉంది. చూస్తే ముస్లిం అబ్బాయి లాగానే ఉంటాడు. అసలు ఈ అబ్బాయి ఏంటిది, రాజా కరాటే చేశాడా ఏంటిదా ఒక్కసారి అడుగుదాం. హాయ్ అన్న. రాజా కరాటేనా? ఎస్ అన్న. ఎందుకు వచ్చింది ఆ పేరు రాజా కరాటే? అంటే యాక్చువల్లీ నేను కరాటే మాస్టర్ అన్న బేసిక్. అవునా? అంటే జాగ్రత్తగా మాట్లాడాలి నాయన. నేషనల్ టీమ్ వర్క్ చేసిన లాస్ట్ 10 years నుంచి. ఓకే, బ్లాక్ బెల్ట్ 5th డాన్ కరాటే. కరాటే నుంచి అంటే యాక్చువల్లీ థాట్ వేరేది ఉంది, దీనికి రావడానికి రీజన్ ఉంది వేరేది. అది మీరు అడిగితే చెప్తా. రీజన్ దేనికి ఉంది చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే ఒక మూవీ ప్లాన్ ఉంది. యాక్చువల్లీ మంచి స్టోరీ ఉంది మా దగ్గర. ఆ స్టోరీని పట్టుకొని చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గర అక్కడక్కడ వెళ్ళి అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయితే ఏంటంటే స్టోరీ బాగుంది, స్టోరీ ఇచ్చేసేయండి అంటే మేము వద్దంట వాళ్ళకి. స్టోరీ బాగుంది, స్టోరీ కావాలని చెప్తే ఇట్లా కాదని చెప్పేసి మేమే ప్లాన్ చేసినాం. బట్ సడన్గా మనం వెళ్ళి చూస్తే మనల్ని ఎవరు చూస్తారు, ఎవరు చూడరు కదా. అంటే యాక్చువల్లీ ఫేమ్ కాదు, కరాటే పరంగా ఉండొచ్చు. బట్ ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళని ముఖం అంటే గుర్తుపట్టాలి కదా వాళ్ళని. అందుకని చెప్పేసి మనకి ఈ సాంగ్స్ ప్రజెంట్లీ సాంగ్ చేసిన వాళ్ళు బాగా చాలా ఈజీగా తొందరగా వైరల్ అవుతున్నారు. సో ఆ విధంగా ఒక 10 songs సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఏదో ఒకటి పోకపోదా అని చెప్పేసి. లక్కీలీ సెకండ్ సాంగే పోయింది. ఓకే, ఇది చాలా వరకు చార్మినార్ దగ్గర మొత్తం ముస్లిం వెదర్ లోనే తీశారు. దాంట్లో మీరు ముస్లిం అబ్బాయా? లేదన్న, ప్యూర్ బంజారా అన్న. ప్యూర్ బంజారా. దాంట్లో ముస్లిం క్యారెక్టర్. ముస్లిం క్యారెక్టర్. మంచి స్టోరీ. అంటే ఇప్పుడు మేము ప్రోమో రిలీజ్ చేసిన దాంట్లో జస్ట్ అది అంతా చూపించలేం కదా, 1.5 minute మొత్తం చూపించలేం. కానీ ఫుల్ సాంగ్ చాలా బాగా వచ్చింది. మనకు ఏంటంటే ఒక మంచి స్టోరీతోని కథ అనేది మూవ్ అవుతుంది సాంగ్. ఈ స్టోరీ యాక్చువల్లీ మనకు జేపీ దర్గా అండ్ చార్మినార్ అండ్ మన ట్యాంక్ బండ్ ఈ నియర్ బై కొన్ని చోట్లలో షూట్ చేసినాం అన్నది. ఒక్కసారి లైన్ పాడారా? ఒకసారి సాంగ్ లైన్ లిరిక్ ఒక లైన్ పాడారా? సింగర్ని కాదన్న, మీరు పాడారు కదా. పాడలేదు పాటలు ఇట్లా ఇస్తారు కదా లిప్ సింక్. ఓకే ఓకే అట్లా. ఏ మూలా 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 రే ఇష్క్ మే ఖో గయా రే మూలా 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 రే ప్యార్ మే పాగల్ హువా. పాగల్ కర్ దియా. ఓకే, కానీ సేమ్ కరెక్ట్ సెట్ అయింది మీకు ఆ గెటప్. ముస్లిం అబ్బాయిగా క్యాప్ పెట్టడం కానీ, ఆ డ్రెస్ సెన్స్ కానీ అసలు ఎలా చూస్ చేసుకున్నారో నాకు అర్థం కాదు, కానీ మీకు కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ అదే 10 songs ఉన్నాయన్న. ఇంకా యాక్చువల్లీ 10 songs. ఇందులో నెక్స్ట్ ఒకటి రాబోతుంది, బృందావనం అని చెప్పేసి రాధాకృష్ణుల మధ్యలో ఉంటుంది. అంటే అది యాక్చువల్లీ డ్రీమ్ ప్రాజెక్ట్ అది. అంటే మేము అది దాని మీద బాగా గట్టిగా వర్క్ చేసినాం దాని మీద. కాకపోతే ఇది మేము స్టూడియో వర్షన్ ఒక 2-3 వినిపించినాం. ఇది చాలా బాగా కనెక్ట్ అయింది అది. సో దానికి ఒక లూప్ క్రియేట్ చేసినాం అనమాట. లూప్ వీడియో తీసి దాన్ని మనం యూట్యూబ్లో రిలీజ్ చేసినాం. అది వైరల్ అయింది అది. సో ఈ సాంగ్ ని ఫినిష్ చేసి రిలీజ్ చేద్దామని ఇది ముందు వచ్చింది. అజయ్ కదా పాడింది పాట? అజయ్ మెంగాని. అజయ్ మెంగాని అండ్
మ్యూజిక్ వచ్చేసి అల్లా అల్లాకి మ్యూజిక్ అవును. ఇచ్చిండు కదా మదీనెస్కే, అవును. ఆయన దీనికి మ్యూజిక్ ఇచ్చిండు. మ్మ్. అండ్ కొరియోగ్రాఫర్ వచ్చేసి కొత్త ఆయన, అంటే మామూలుగా ఇంతకుముందు నేను ఒక సాంగ్ చేసిన, యాలి యాలి తను నవ్వుతే వినని ఒక సాంగ్ చేసిన, ఓకే అది ఫ్లాప్ అయింది అనుకోండి. ఓకే అయితే దాంట్లో ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక డాన్సర్ బాగా చేస్తూ ఉన్నాడు అనమాట, చాలా బాగా చేస్తుంటే అతన్ని ఇప్పుడు నా సాంగ్కి కొరియోగ్రాఫర్ చేసిన. అచ్చా అచ్చా. అండ్ దీనికి లిరిక్స్ వచ్చేసి రవీందర్ అని చెప్పేసి కొత్త అబ్బాయి అతను కూడా. అచ్చా. ట్యూన్ మాత్రం మనకు అజయ్ మెంగానే, దీనికి ఆహా. ట్యూన్ అతను అజయ్ మెంగానే ఇచ్చింది దీనికి ట్యూన్. ఓకే. అన్న అజయ్ మెగన్ చాలా ఏదో ఉంటది పేరు అజయ్ మెంగాని. మెంగాని నేను ఇంటర్వ్యూ చేశాను, దాన్ని ఫెయిల్యూర్ ఎక్కువ చేస్తుంటాడు. ఫెయిల్యూర్ ఇదే ఫస్ట్ సాంగ్ అని అందరు యాక్చువల్లీ అందరు తిడుతున్నారంట, అన్ని ఫెయిల్యూర్, ఒకటి కూడా అవును, లవ్ మీద లవ్ మీద చేయవా అని చెప్తే ఇది చేసిండు అనమాట. కానీ ఇంకొకటి ఆయన పేపర్ పాడుతుంటే మీరు వచ్చి తీసుకుంటారు, నేను కూడా మీరు సింగర్ ఏమో అని నేను అనుకున్నా. అదే మీరు అంతకుముందు అడిగారు కదా, అక్కడ ఏంటంటే డైరెక్టర్ ఏమన్నారంటే తీసుకొని యాక్ట్ చేయమని చెప్పిండు, కానీ నేను సింగర్ కాదన్నా. నేను అనుకున్నాను అబ్బాయి నేను కూడా పాడుతున్నాడేమో అని, ఒక 4 పాటలు పాడిద్దామని అనుకున్నాను. తర్వాత నేను ఆధారంగానే కథ సలబడ్డా. లేదు నవ్వని సింగర్ కాదు. చార్మినార్ దగ్గర చాలా రష్ ఉంటది, మీరు ఎప్పుడు వెళ్ళి చూసా షూటింగ్ చేయడం జరిగింది చార్మినార్ దగ్గర? అది ఎర్లీ మార్నింగ్ 7 o'clock అన్న, ఎర్లీ మార్నింగ్. అప్పటికి క్రౌడ్ చాలా ఉన్నది. బట్ వాళ్ళు ఏంటంటే మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు, అందరూ క్రౌడ్ మొత్తం తప్పుకొని వేరే డిఫరెంట్ క్యాండిడేట్స్ అక్కడ ఆల్రెడీ మామూలుగా చార్మినార్ దగ్గర ఎప్పుడు రష్ ఉంటుంది, ఫొటోస్ తీసుకోవడం, ప్రీ వెడ్డింగ్ షూట్ అవే జరుగుతూ ఉంటాయి. మమ్మల్ని కొంచెం సాంగ్ అర్థం చేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు వైరల్ ఉంది, ఆల్రెడీ ఇన్స్టాలో ట్రెండింగ్ ఉంది తెలుసు కాబట్టి, అరే ఆ టీమ్ అని చెప్పేసి వాళ్ళు స్పేస్ ఇచ్చిరు మాకు అక్కడ, బాగానే కోఆపరేట్ చేసారు వాళ్ళు. సూపర్. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ప్రపోజల్స్ నాకు రాలేదన్నా. మ్యారీడా మీరు? మ్యారీడ్. అయ్యో పాపం, మన కొంపదీసి అంటే అమ్మాయిలకు పాపం, అయ్యో లైన్ వేసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా చేసిన. లేదన్న ఎందుకంటే తొందరగా పెళ్లి చేసుకున్నా అంటే మ్యారేజ్ అసలు చాలా తొందర అయిపోయింది నాకు. అయ్యో చాలా చిన్న ఏజ్ లోనే అయిపోయింది మ్యారేజ్. కానీ ఇప్పుడు ఈ సాంగ్ చూసిన అమ్మాయిలకి ఏం చెప్తా చెప్పు పాపం. సాంగ్ ఎంజాయ్ చేయండి, సాంగ్ ఎంజాయ్ చేయండి, సాంగ్ ఎంజాయ్ చేయండి, సాంగ్ ఎంజాయ్ చేయాలా పాపం. ఎంతమంది నేను కళలో ఊహించుకుంటారు అమ్మాయిలు, అసలు వాళ్ళకి కట్ చేసేసినావు ఫుల్ స్టాప్. ఏమన్నా ప్రపోజల్స్ వస్తుంటే మామూలుగా పెడతా అంటే ఇంతకుముందు రాదు, కానీ ఇప్పుడు ఈ మధ్యలో బాగా వచ్చినాయి, అంటే పెడతా ఉంటారు అన్న, అవి చూడను. ఓకే. బట్ మెసేజ్ మీ మిస్సెస్ చూస్తారా? చూస్తుందన్న, జెలస్ ఫీల్ అవుతారు కదా అప్పుడప్పుడు. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీ చేయడానికి? నెక్స్ట్ వచ్చేసి అన్న ఇంకో అప్పుడు చెప్పినా కదా బృందావనం, అది మేజర్, అది 7 days షూట్ ఉంది. అది యాక్చువల్లీ మా ఫోక్ దాంట్లో ఏంటంటే 1 dayలో మ్యాక్సిమంలో షూట్ అనేది చేసేస్తుంది. బట్ ఇప్పుడు ఇది మా మోలా వచ్చేసి 2 days అయింది, బట్ కొన్ని సీన్స్ మాకు నచ్చక మళ్ళీ రీషూట్ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ బృందావనం అండ్ ఒక వినాయకుని మీద ఒక సాంగ్ వస్తాను, అవి నా వాటిని నమ్ముకునే ఉన్నా బాగా. అంటే ఇది లేదు మా దాంట్లో, మౌలా అనేది పాడిపించినాం, చేద్దామన్నట్టు చేసినాం అంతే. బట్ ఇది అవుతుందని నాకు తెలియదు. వాస్తవానికి ఏంటంటే ఆగస్టులో మూవీ అనుకున్నాం కదా, అది దాన్ని స్టార్ట్ అవుతుంది, ఆగస్టులో స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ కల్లా అది రిలీజ్ అవుతుంది. మనం వచ్చిందే మెయిన్గా మూవీ ఫీల్డ్ కోసం, ఫేమ్ రావడానికి అంతే. ఈ రాజా కరాటే గారి ఎక్కడ ఊరు ఎక్కడ అన్న? మాది మైసిగండి అన్న, కర్తాల్ మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. టెంపుల్ ఉంటది కదా అక్కడ, మైసల్ గాని టెంపుల్ ఫేమస్, చాలా ఫేమస్ అన్న. జాతర కూడా బాగా జరుగుతుంది. ఓకే. అదే ఊరు అన్న, అదే విలేజ్. అచ్చా, వచ్చాను నేను ఒకసారి మైసల్ గారికి జాతర అప్పుడు షూట్ చేయడానికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పండి. షూర్, ఇప్పుడు నాకు తెలిసింది కదా. కర్రీస్ అవన్నీ బాగా వండుతారు అక్కడ. అవునన్నా, అవునన్నా. చపాతీస్ కానీ కర్రీ, జొన్న రొట్టెలు ఫేమస్, జొన్న రొట్టెలు బాగా వండుతారు. ఓకే. మీ టీం ఎట్లా పరిచయం అయింది మీకు ఇవన్నీ ఫోక్ లో? యాక్చువల్లీ ఇక్కడ మనకి సురేష్ కడారి అని చెప్పేసి ఉన్నాడు అన్న. సురేష్ కడారి, ఓకే. అన్ని హిట్ సాంగ్స్ ఉంటాయి, మంచి మంచి సాంగ్స్ రాసు. అతను ఏంటంటే పరిచయం అయినాడు, ఇక్కడనే బ్యాక్ సైడే ఉంటాడు ఆయన. ఆయన పరిచయం ఏంటంటే నాకు యాలే యాలే సాంగ్ అతనే రాసిండు. ఇప్పుడు నెక్స్ట్ బృందావనం వినాయకునికి సంబంధించిన సాంగ్ కూడా అతనే రాసిండు. అంటే ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ అతనే రాసిండు. అవి ఒక్కటి మాత్రం ఇప్పుడు ఈ మూల వేరే క్యాండిడేట్ రాసిండు. సో ఆయన ఏంటంటే బ్యాక్ సపోర్ట్ ఉండి ఏంది ఇట్లా అనేది మొత్తం అంటే ఈ ఫోక్ సంబంధించి నాకేం తెలియదు దీని గురించి, మొత్తం ఆయన దగ్గరుండి చూసుకుంటుండు. సో ఆయన ద్వారానే మనం ఇక్కడ వరకు వచ్చినాం. సూపర్ సూపర్. ఓకే.
నెక్స్ట్ అంటే ఇంతకు ముందు ఏం చేసేవారు అంటే కరాటే నేర్పిస్తుంటారు కరాటేనా ఇప్పటికీ నడుస్తుంది అన్న యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మాది కరాటేది కాంపిటీషన్స్ ఉంటాను బయట కంట్రీస్ అండ్ స్టేట్స్ వెళ్తాం కదా, ఆ వాటికి నేను వెళ్తున్నాను. అంటే మా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర అసిస్టెంట్స్ ఉంటారు కదా కరాటే మాస్టర్స్ వాళ్ళంతా, వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ చేస్తున్నారు. అంటే అకాడమీ రన్ అవుతుంది, అది దానికి సంబంధం లేదు, అది రన్ అవుతుంది కంపల్సరీ. ఇక్కడికి రాకముందు మీరు కరాటేనే కంపల్సరీ? కరాటేనే అన్న. కరాటేనే. జాబ్స్ ఎక్కడ ఏం చేయలేదు? ఏం చదువుకున్నారు మీరు? అన్న ఇది ఎంబీఏ ఫైనల్ చేసిన అన్న, సారీ ఎంబీఏ ఫినిష్ చేసిన. ఎంబీఏ ఫినిష్ చేసేసారు, కరాటే వైపు వచ్చారు అన్న. అంటే కరాటే వచ్చేసి నేను అది నాకు 5 years నుంచే నేర్చుకుంటున్నాను. నేను 7th క్లాస్ ఉన్నప్పుడే బ్లాక్ బెల్ట్ అయింది అండ్ 10th నుంచే నేను ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేసిన మొత్తం. అండ్ మా దాంట్లో ఏంటంటే ఇప్పుడు కరాటేలో కూడా ఏంటంటే ఒకసారి ఛాంపియన్ కావాలంటే చాలా కష్టం అనమాట. అంటే ఒక లైఫ్ టైం పడుతుంది సింపుల్గా చెప్పాలంటే. ఆ లైఫ్లో ఒకసారి కొట్టలేరు. అదేంటంటే 100 అంటే ఒక కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు 100 members పార్టిసిపేట్ చేస్తారు ఒక విభాగంలో. ఎక్కడ ఓడిపోకుండా కొట్టాలి, అయితేనే ఆ ఛాంపియన్షిప్ అనేది వస్తుంది అనమాట. అలా నేను 22 times కొట్టిన కంటిన్యూగా. కానీ అంటారు కదా అంటే మీ బాడీ అంటే ఫ్లెక్సిబుల్ కదా, ఇక మొత్తం ఉంటదన్న. కొట్టారు ఎవరికైనా? కొట్టేదేం ఉండదన్న, అది జస్ట్ ఏంటంటే ఆత్మరక్షణ కోసం, ఎవరిని కొట్టడానికి కాదు అది. మామూలుగా మా దగ్గర నేర్చుకునే వాళ్ళు కూడా అదే చెప్తాం, ఈ ఆట ఏంటంటే జస్ట్ ఆత్మరక్షణ కోసం, చివరి టైంలో ఉపయోగించాలి అది. అట్లా ఆ విధంగా చివరి ఇంటర్వ్యూ నన్ను అయితే కొట్టిపోరు కదా? అట్లేం లేదన్న. కానీ కాళ్ళు లేస్తాయి కదా, మీ అంత ఫ్లెక్సిబుల్ గా అయిపోతాయి. కాళ్ళు ఎయిర్ లో కొట్టడము అన్ని వస్తాయి. అన్ని ఇప్పటికి ప్రాక్టీస్ ఉంటాం అదే కాబట్టి అవే. కొంచెం ఏంటంటే రీసెంట్లీ ఒక 1 year బ్యాక్ ఏంటంటే ఈ 1 year బ్యాక్ కాకుండా కరోనా టైంలో హెవీగా వెయిట్ అయిపోయాను అనమాట. యాక్చువల్లీ అప్పుడు 70 kgs ఉన్నాక నేను 105 kgsకి వెళ్ళిపోయినా. అండ్ చాలా అంటే ఓవర్ వెయిట్ అయిపోయినా. ఓవర్ వెయిట్ అయిపోయి జిమ్ జాయిన్ అయినా ఫస్ట్ టైం. కరాటే వాళ్ళు యాక్చువల్లీ జిమ్కి వెళ్ళరు, అప్పుడు జిమ్ జాయిన్ అయినా అనమాట. జిమ్ జాయిన్ అయినప్పుడు ఏంటంటే ట్రెడ్మిల్ మీద వాక్ చేస్తున్నప్పుడు ఒక సాంగ్ అనేది అంటే మామూలుగా ఫోక్ అప్పటికి తెలియదు అసలు, వీళ్ళెవరు నాకు తెలియదు యాక్చువల్లీ. అప్పుడు మా వైఫ్ ఏం చేసిందంటే ఒక సాంగ్ పంపించింది నాకు, మహేంద్ర ట్రాక్టర్ సాంగ్ అని ఒక సాంగ్ ఉంటుంది, ప్యూర్ ఫోక్తో ఉంటుంది. ఆ సాంగ్ నేను ఆ ట్రెడ్మిల్ మీద బాగా కనెక్ట్ అయినా. ఎట్లాగో మూవీ ప్లాన్లు ఉన్నాం కదా, మనం ఎట్లాగో వెళ్తున్నాము కదా, ఈ సాంగ్ ఈ ట్రాక్తో వెళ్తే అవ్వచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళని అంతకుముందు ఏంటంటే మామూలుగా చిన్న సిరీస్ మామూలు విలేజ్ సిరీసెస్ ఉంటాయి కదా, అందులో చూసిన వాళ్ళని. బట్ ఈ సాంగ్తో ఎక్దమ్ ఫేమ్ అయ్యారు. ఇదితో బాగానే ఉంది కదా, మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఆ విధంగా ట్రై చేసినాం. అందులో ఫస్ట్ పాట అటర్ ఫ్లాప్ అయింది. మన రామురాథోడు ఉన్నాడు కదా, రానుబొమ్మ, అతను పాడిండు ఆ సాంగ్. అది అన్ఫార్చునేట్లీ నా వల్లనే పోయింది అది. ఎందుకు అంటే యాక్టర్ని కాదు కదా, నాకేందో ఒక ప్యాషన్ ఏంటంటే చేద్దాం అనుకుంటున్నా కానీ అది సిగ్గు అనేది బాగుంటుంది అనమాట. అంటే ఓపెన్ కాలే, ఈ మధ్య నేర్చుకున్నా. ఇప్పుడు సిగ్గు లేదు, ఇప్పుడు లేదు. అంటే యాక్టింగ్ నేర్చుకున్నా, అంటే అంతకుముందు యాక్టింగ్ రాదు. ఇప్పుడు రాజకరాటికి సిగ్గు బిడియం ఏం లేదు. యాక్టర్ ఏం చేయమంటే అది చేసేస్తా, అంతకుముందు లేకుండే. ఏం లేకుండే అంటే బాగా సిగ్గుపడేది. అంటే మామూలుగా అమ్మాయిని పట్టుకోవడానికి కూడా సిగ్గుపడేవాడు. అసలు పట్టుకోలేదన్న. అయ్యో, వాళ్ళ అదే జరిగింది. ఆ సాంగ్ కి న్యాయం చేయలేకపోయినా. చాలా మంచి సాంగ్ అది, మీరు కూడా చూడండి, బాగుంటది. బట్ నా యాక్టింగ్ బాగుంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరిది? మీరు పెట్టిన ఛానల్? మాదే అన్న. మీదేనా? ఓకే. మీరే ప్రొడ్యూసర్ దానికి? మా వైఫ్ అన్న. ఓహో, ఓకే. దగ్గర నుండి చేపించింది అనమాట. అంటే ఆమెది అంటే మా దగ్గర ఒక చెప్పిన స్టోరీ బాగుంటది, అది హైలైట్ స్క్రిప్ట్ అనమాట. అది ఇక దాన్ని అంటే అది రియల్ స్టోరీ, అది హర్రర్, కామెడీ ప్లస్ హర్రర్ ఉంటుంది. దానిలో ఒక క్యారెక్టర్ నేను మస్తు జీవిస్తా పాత్ర కామెడియన్ గా వచ్చాయి. తప్పకుండా 100%. అది ఏంటంటే అది మా లైఫ్ లోనే జరిగింది అది. సో అది నిజంగా నమ్మం బాని నమ్మాల్సి వస్తుంది అన్న. మీరు చూశారు కాబట్టి నేను నమ్మను, బట్ నమ్మాల్సి వస్తుంది అన్న. అంటే ఆకారంగా అనిపించలేదు, బట్ ఉంటాయి. అప్పుడు కనిపించలే ఆకారం, ఆకారంగా వాయిస్ అనేది వినిపిస్తుంది అన్న. అదే ఒకటి అదే మా స్టోరీకి మెయిన్ అన్న. అప్పుడు కనిపించని ఆకారమే ఇది. అంటే దానికోసానికే, అంటే వాస్తవానికి ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ఇందాక ప్రీవియస్గా కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే మామూలుగా ఎవరో లారీ చాప్టర్ 1 ఎవరో శ్రీకాంత్ ఆ పేరు చెప్పారు. శ్రీకాంత్ తను ఏదో ఇట్లనే యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసిందంట. సో ఆ విధంగా అని చెప్పేసి నన్ను అడుగుతున్నారా అంటే అసలు కాదు అది. మేము వచ్చింది ఏంటంటే
మూవీ కోసమే అంటే అట్లా అని చెప్పి యూట్యూబ్ లో దీనికి ఎంత అమౌంట్ రాదు, మరి ఆయనకి ఎక్కడ ఇచ్చినా నాకు తెలియదు. అంటే చాలా రోజులు ప్రాంక్స్ అవి చాలా బాగా చేశాడు అతను, ఇక వచ్చింది కొంచెం సపోర్ట్ ఏదో ఉన్నట్టుంది చేసుకున్నాడు. సో ఆ విధంగా అనుకుంటున్నారు, అంటే అది కాదు అంటే నేను యాక్చువల్లీ అమౌంట్ కోసం అంటే యూట్యూబ్ నుంచి అమౌంట్ ఏమి కోసం ఏం రాలేదు. ఓకే, ఒక అంటే మా మూవీకి హెల్ప్ అవుతుంది అని అంతే. అంతే. ఓకే, డైరెక్ట్ మనం మూవీ తీసి ఎవరు చూస్తారన్న ఎవరు తెలుసు మనం అదే పెద్ద పెద్ద క్యాండిడేట్ అటర్ ఫ్లాప్. మీరే హీరోనా దాంట్లో? అందుకోసమే ఓకే, ఒక్కసారి మీ హీరోయిజం చూపెట్టండి. ఇట్లా కంటలా ఇట్లా బయట పడుతున్నాయి ఒక్కసారి ఇట్లా అంటే ఏం కాదు. ఆగో మా తోడంత ఉంది అది మిక్స్ అయ్యి అనిపిస్తుంది. ఓకే, కానీ గ్లామర్ గానే ఉన్నారు మీరు, ఎందుకు హీరోగా ఉండరు? బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. నేను కొంచెం వెయిట్ కూడా రెడ్యూస్ అయింది, తగ్గుతున్నాయి ఇంకా. అచ్చా ఆగస్ట్ వరకు నేను అనుకున్న వెయిట్ కంటే 6 ప్యాక్ కోసం స్టార్ట్ చేసినాం. ఓ, అంటే వాస్తవానికి 6 months లో 35 kgs అనేది కష్టం, బట్ మేము చేస్తారు. అయిపోయింది. ఓకే, 6 kgs డ్రాప్ అయిపోతే 6 ప్యాక్ రెడీ అయిపోతారు. అంటే లక్కీలీ సాంగ్ కొట్టేసినాం ఇది. అంటే వాస్తవానికి 10 songs చేద్దాం, 10 song లో ఏది ఒకటి పోకపోయినా ఆ మూవీ కూడా లేదు. అయ్యో, వద్దు మనకి ఇది అని చెప్పేసి అనుకున్నాం. ఒకటి పోయింది కదా, సెకండ్ సాంగ్ అదే అయితుంటేనే ఉంటాయి కామన్ గా. ఇగో 10లో 2 సక్సెస్ అయితే 3 సక్సెస్ కావాలని 10 కూడా సక్సెస్. ఫస్ట్ సాంగ్ వెళ్తుండే అన్న, అది నా నేను సరిగా చేయలేదు, నేను న్యాయం చేయలేదు అసలు. అంటే ఇంతకుముందు ప్రాక్టీస్ అంటే మామూలుగా ఇవి మూవీ ఫీల్డ్ ఎట్లుంటది అంటే సిగ్గు బిడియం మీద ఉంటుంది. అవును, అది నేను చేయలేకపోయినా, నా వల్లనే పోయింది. మళ్ళీ ఎప్పుడు వదులుకున్నావు సిగ్గు బిడియం మీద అన్ని? అంటే నన్ను నేను ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చూసుకున్నాను, క్వశ్చన్ చేసుకున్నారు. ఇది ఇట్లా చేసిన అంటే మంచి డాన్సర్ అన్న ఒక టైం. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ డాన్సరేనా ఆల్రెడీ? ఓకే, అంటే యూట్యూబ్ లేదు అప్పుడు. ఓకే, యూట్యూబ్ లేదు, మామూలు వాట్సాప్ ఇట్లా ఆ టైంలోనే మంచి డాన్సర్ని. నేను ఎందుకు ఇట్లా చేసిన, అప్పుడు కాలేజెస్లో డాన్స్ నేర్పించేది. నేను ఎందుకు ఇట్లా తయారైనా అని చెప్పేసి నన్ను నేను క్వశ్చన్ చేసుకొని మళ్ళీ లేదు ప్రాక్టీస్ బాగా చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన ప్రోమో బాగుంది అంటున్నారు అంత. అవునవును, చాలా బాగుంది. బట్ దాంట్లో కూడా మేము మిస్టేక్ తీసుకున్నాం మళ్ళీ. అంటే ఒక ఆర్టిస్ట్ కి ప్రతిసారి కొత్తగానే ఉంటుంది, ప్రతిసారి మిస్టేక్ దొరుకుతుంది. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా దాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉండాలి, వెనకాడుగా వేయొద్దు. ఇప్పుడు దీంట్లో కూడా మిస్టేక్ అంటే ఇప్పుడు డైరెక్టర్ ఏమన్నాడంటే వద్దు బాగానే వచ్చింది కదా అందరూ ఓకే అంటారు కదా, లేదని చెప్పేసి మళ్ళీ 2 days షూట్ మళ్ళీ చేస్తున్నాం. అంటే ఎందుకంటే ఈ సాంగ్ బాగా కనెక్ట్ అయింది. సో ఆడియన్స్ ఎందుకు డిసప్పాయింట్ చేయాలన్న, మంచి అవుట్పుట్ ఇస్తే బాగుంటుంది. అది పోవడం సెకండరీ, బట్ నేను అనుకున్న రిజల్ట్ ఈ సాంగ్ వచ్చేసింది. అందుకోసం సూపర్ అండి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ సాంగ్ లో చూసాము, అండ్ ఇలా ఇంటర్వ్యూ జరిగింది, అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ డ్యాన్స్ కూడా సూపర్ ఉందండి, చేసిన చిన్న స్టెప్స్ అయినా కూడా నీట్ గా కంప్లీట్ గా ఉన్నది, చాలా హ్యాపీగా ఉంది. మీ ప్రేక్షకులు ఏమైనా చెప్పాలని చెప్పేయండి. సాంగ్ ని ఆదరించండి, ఏమోలా సాంగ్ ని. అంటే వాళ్ళ కోసానికి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రీషూట్ చేస్తున్నాం. అది ఒక్కటి అంటే మామూలుగా అనుకుంటారు వీళ్ళు ఏంటంటే ఈ సాంగ్ చేస్తే అమౌంట్ వస్తుంది, బాగా వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, అవన్నీ బాగా యాక్చువల్లీ నాకు అంటే 2 days షూట్ అన్నా ఈజీగా 4 లక్షలు అయిపోతాను. అంటే పేమెంట్ కోసం చేయట్లేదు, నేర్పించుకోవడానికి మేము మూవీతో వస్తున్నాం. నెక్స్ట్ పెద్ద మూవీతో వస్తున్నాం. ఆల్ ది బెస్ట్, అది సక్సెస్ కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.